హలో హలో హాయ్ డియర్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏమనుకుంటున్నారు, దీన్ని హార్స్ గ్రామ్ అనమాట. హార్స్ గ్రామ్ అంటే మనకి తెలుగులో ఉలవలు, ఓకే, తమిళ్లో అయితే కొళ్ళు అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఉలవలు తీసుకున్నాను. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. దేనికి మంచివో నేను మీకు చెప్తాను, ఎందుకంటే నేను వాడుతున్నాను. నాకు చాలా మంచిగా ఇది పనిచేసింది అనమాట. వీటిని ఇలాగా ఒక గ్లాస్ బౌల్లో వేసుకుంటున్నా. చూడండి, ఒక కప్పు ఉలవలు వేసుకున్నాను కదా, అందులో మునిగేంత వరకు కొంచెం నీళ్ళు పోసి ఇలాగా నలుపుతూ చక్కగా కడుక్కోండి. 2 సార్లు నీళ్లు పారబోసి మంచి వాటర్ వేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కడిగి తీసుకొచ్చిన తర్వాత ఎంత నీట్గా ఉన్నాయో ఉలవలు, చూస్తున్నారు కదా, ఇలాగా తేటగా ఉన్నాయి. నీళ్ళు కూడా ఇంత శుభ్రంగా ఉన్నాయి. ఇలాగ మనం కడిగి శుభ్రమైన నీళ్ళతో నానబెట్టుకోవాలి. ఇది ఒక రాత్రంతా నానాలి. ఇది నేను ఇప్పుడు నైట్ టైం చేస్తున్నాను. ఒక రాత్రంతా నానాలన్నమాట. నానిన తర్వాత రేపు మనం దీంతో ఒక మంచి వంటకం చేసుకుందాం. ఓకే, ఇలా మూత పెట్టి పెట్టేసుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, రాత్రంతా నానిని కదా ఉలవలు, మీకు చూపించాను. ఇదిగో ఇలా ఈ వాటర్ చూడండి, ముఖ్యంగా ఈ వాటరు ఇలా అంతా కలర్ వచ్చిందనమాట. ఓకే, ఉలవల్లో కొన్ని తెల్లగా కొంచెం ఒక క్రీమ్ కలర్లో ఉంటాయి, ఇవైతే కొంచెం నలుపు, చక్కగా బ్రౌన్ అట్లా కలిసి ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయి ఇవి, కొంచెం హెల్దీగా కూడా ఉన్నాయి. బాగా ఊరిని అనమాట. చూడండి ఎంత బాగుందో, తోలు వచ్చేస్తుంది కదా. అయినా సరే దీన్ని మనం ఇప్పుడు మంచిగా ఉడకబెట్టుకోవాలి. చూడండి, ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. కొంచెం వెడల్పుగా పెద్దగా ఉండదన్నమాట. నానబెట్టుకున్న ఈ ఉలవల్ని ఇందులో వేసుకుందాము. ఈ నీళ్లు చూద్దాం. నానిన తర్వాత ఇవి 1 కప్పు వరకు వస్తాయి. చూడండి, వడకట్టుకుంటే 1 కప్పు వరకు ఉన్నాయన్నమాట. ఓకే, ఇవన్నీ ఇందులో వేస్తున్నాను. ఇందులో మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఉలవల మటుకు కొంచెం ఎక్కువ నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటే చాలు. చూడండి, ఇందులో ఎన్ని నీళ్లు యాడ్ చేయాలో చూద్దాము. అదే కప్ తోటి ఇది 3 కప్పులు, 4, 5, 6, ఓకేనా? ఇలాగా మూత తీసుకుని చక్కగా వేసేద్దాము. ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని చిన్న గ్యాస్ మీద మనం పెట్టుకుంటే ఇది చక్కగా నెమ్మదిగా మెత్తగా ఉడుకుతాయి. నేను ఒక 10 విజిల్స్ వరకు పెట్టుకుంటాను. ఓకే, కొంచెం స్టీమ్ రానిచ్చి వెయిట్ పెట్టుకుని మళ్ళీ దీన్ని సిమ్లో పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టుకుంటున్నాం కదా, అంటే పప్పు అంటే ఉలవలు అనమాట. ఉలవల కోసం ఇప్పుడు మనం ఉడుకుతూ ఉండగా మనం చేసుకోవాల్సిన కొంచెం ప్రిపరేషను చూడండి. ఇది 1/2 కప్ అనమాట, 1/2 కప్పు మెషర్మెంటు. దీంట్లో ఇంత చింతపండు ఇలాగా నొక్కి పెట్టి, ఇక్కడ మీకు మెజర్మెంట్ చెప్తున్నాను. 1 కప్కి 1/2 కప్ చాలు, అంటే మనకి చేతిలో ఇంతనమాట. దీన్ని కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను, నానబెట్టి పెట్టుకుందాం అందులో. తర్వాత ఈ సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకుందాము. ఈ వెల్లుల్లిపాయని ఒలిచి చితక్కొట్టి పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. 2 రెబ్బలు కరివేపాకు. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటే ఉడికిన తర్వాత మనం చాలా ఈజీగా ఉలవచారు చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వెయిట్ తీసేసాను, ముట్టుకుంటున్నాను కదా. ఇంకా కొంచెం ఆరాలి, కానీ మీకు చూపించేస్తా. ఈలోగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఇది ఆరిపోతుంది. చూడండి, చక్కగా ఉడికినాయో, నీళ్ళు కూడా మంచిగా ఉన్నాయి. ఇవి మెత్తగా, చాలా మెత్తగా అయిపోయింది అనమాట. 10 విజిల్స్ కూడా నేను వదిలేసాను. ముందు కొంచెం హైలో పెట్టి తర్వాత తీసేస్తే ఇలా. ఇప్పుడు వీటిని కూడా మనం నూరుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఒక బౌల్ తీసుకున్నాను, కొంచెం పెద్ద బౌల్ అనమాట. దాంట్లో ఇట్లాగా చిల్లులు నగిన్ని అంటే స్ట్రైనరు పెట్టుకుంటున్నా. ఇలా మనం ఉడకబెట్టిన ఈ ఉలవల్ని మొత్తం ఇందులో ఉంచుకుందాం. పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, వీటిని మనం ఇప్పుడు రుబ్బుకోవాలి. ఇవన్నీ కలిపి అనమాట, అందులో వేయటలేదు. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి రుబ్బుకోవాలి, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్,
ఇలాగా ఉడికించిన పప్పునంతటిని కూడా ఒక పెద్ద మిక్సీ జార్లో వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మంచిగా గ్రైండ్ చేసి మీకు చూపిస్తా. కావాలంటే అంటే ఇది నలిగిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి మట్టుకు అస్సలు పారబోయకూడదు. అదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, అది పోసుకుంటూ రుబ్బి చూపిస్తా. చూడండి ఇంత చక్కగా మెత్తగా ఆపి కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇట్లాగా చూడండి ఎంత స్మూత్గా చూస్తున్నారా. ఇలా ఇక్కడ గరుకు లేకుండా స్మూత్గా ఉంది. ఓకే, ఇలా రుబ్బుకోవాలి. వడకట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అందులో వేసేసుకుందాము. చూడండి ప్యాన్ వేడి చేశాను. ఇందులో ఒక 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలా రోజులు నిలువ ఉంటుంది. నిలువ ఉండటానికి మనకి తప్పనిసరిగా ఆయిల్ అన్నీ కూడా మంచిగా ఉండాలి. చూడండి ఇలాగా 1 టీ స్పూను ఆవాలు వేసుకుంటున్నా. ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇలా చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు అనమాట. అంటే దాన్ని స్పూన్ బ్యాగ్తో దేంతో అయినా సరే చితక్కొట్టుకుని వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్ కూడా మంచిది కదా. ఇప్పుడు ఇంకో పక్కన ఉల్లిపాయలు, ఒకే ఒక ఉల్లిపాయని ఇలా సన్నంగా కోసి పెట్టుకున్నాను చూడండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా తరిగి వేసుకున్నా, ఇది కూడా వేస్తున్నాను. ఎండుమిరపకాయలు 2గా ఇవి కూడా తుంపి వేసుకుంటున్నా. 2 రెబ్బలు కరివేపాకు. ఓకే, ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగడానికి 1 టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత మనం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవచ్చు. 1/4 టీ స్పూను పసుపు వేసుకుంటున్నా. చూడండి ఇలాగా హై ఫ్లేమ్ మీదే మంచిగా కలుపుకుంటూ వేయించుకున్నాము. చూడండి చక్కగా ఇంతవరకు గులాబీ రంగులో మంచిగా వేగితే చాలు. ఎందుకంటే ఇలా వేగితేనే కొంచెం నిలువ ఉంటుంది మనకి బాగా. ఇంగువ వేస్తున్నాను. ఇంగువ 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడే కారం వేసుకుందాము. అంటే కొంచెం కారంగానే ఉండాలి, పులుపు అన్నీ పడతాయి కదా. ఎన్ని వేస్తున్నాను చూడండి. ఇది కూర కారం అన్నమాట. ఇందులో మనకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ వేసి నూరుకున్న కూర కారం, మనం కూరలకు వాడుకునేదే. 5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కొంచెంగా మెంతి పొడి వేస్తున్నాను. ఇది మెంతులు వేయించి చేసుకున్నప్పుడే అనమాట. మంటను మట్టుకు పూర్తిగా తగ్గించుకోవాలి. కారం వేసుకున్నప్పుడు మాడకుండా ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని చిక్కగా రసం తీసుకున్నాను. చక్కగా దాన్ని ఇట్లాగా వడకట్టి వేసేసుకుందాం. మనం చింతపండు పులుసు తీసుకోవడానికి కూడా ఈ ఉడకబెట్టిన నీళ్ళు కొంచెం వేడిగా ఉంటాయి కదా, వాటిని వాడుకుంటే చక్కగా మీకు మంచిగా పులుసు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చింతపండు వేసిన తర్వాత చక్కగా ఇలాగా చింతపండు పచ్చిదనం పోయేంత వరకు ఉడికించుకున్నాను. ఇది కొంచెం నేను పెద్ద మొత్తంలో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే 1 కప్పు వేసుకుంటే నాకు దగ్గర 1.5 లీటర్ 2 లీటర్స్ వచ్చేటట్టుంది. అయినా పర్వాలేదు, నాకు చాలామంది గెస్ట్లు వస్తూ ఉంటారు. ఎవరు వచ్చినా సర్వ్ చేస్తాను. తర్వాత నా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకుంటాను. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారన్నమాట. నేను దీని గొప్పతనం చెప్తా అన్నాను కదా, మీకు ఇది వేసినప్పుడు చెప్తాను మీకు. ఓకే, అంతవరకు దీన్ని ఇలా కలుపుకుంటూ చక్కగా గుజ్జంతా చక్కగా పులిహోర గుజ్జులాగా అయిపోవాలన్నమాట. అంతవరకు ఉడికించుకుందాం. చూడండి నూనె ఎంత బాగా సెపరేట్ అయ్యి చక్కగా ఉడికింది. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా. కానీ దీని మేలు చెప్పిన తర్వాత మీరైతే తప్పకుండా చేసుకుంటారు. తక్కువ క్వాంటిటీ, నేను 1 కప్పు చేశాను కనుక మీరు 1/2 కప్పు అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా మనం రుబ్బి పెట్టుకున్న ఈ పేస్ట్ని నీళ్ళతో కలిపేశాను. అంటే ఉడకబెట్టి నీళ్ళతో కలిపాను అనమాట. చాలామంది పేస్టు వేసుకోరు. కాకపోతే ఈ పేస్ట్ గురించి నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఒక డాక్టర్ గారు, నాకు కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి, నాకు మా వారికి కూడా లాస్ట్ ఇయర్. అందుకే చాలా వీడియోస్ చేయలేకపోయాను, చాలా కష్టపడినప్పుడు ఒక బెంగాలీ డాక్టర్ ఒక ఆయన చెప్పారు, అమ్మా నేను ఒక సీక్రెట్ చెప్తాను, మీరు ఉలవలని ఉంటాయి, వాటిని నానబెట్టుకోండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా నానబెట్టుకుని రాత్రి పొద్దునే లేచి ఆ నీళ్లు తాగేసేసి గింజలు కూడా తినేయండి అన్నారు. సరే, గింజలు తింటారన్న విషయం నాకు తెలియదు. ఈ ఉడకబెట్టి నీళ్ళతోటే చేస్తారని నేను వింటూ ఉన్నాను. మా అత్తగారు విజయవాడ అనమాట.
అయితే మా పక్కన ఇంటి వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతుంటే చూసి మీకు ఉలవలతో మేము పప్పుచారులా చేస్తాము, అది చూపిస్తాము అన్నమాట. సరే అని చూస్తే వాళ్ళు ఇలా పప్పుచారులాగా ఈ కన్సిస్టెన్సీలో ఉంది. నేను డాక్టర్ గారిని అడిగాను, ఆ పప్పు ఏం చేయాలి డాక్టర్ గారు, తినలేకపోతున్నాను పచ్చిగా అంటే, ఇలా మీరు కూరలు చేసుకునేటప్పుడు పూర్తిగా దాన్ని వాడుకోవచ్చమ్మా, చక్కగా రుబ్బేసేసి ఉడకబెట్టి అన్నారు. అప్పటి నుంచి ఇలా ఉలవచారు చక్కగా చేసుకున్నామన్నమాట. చాలా చాలా బజార్లో దొరికేదానికన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది కిడ్నీస్కి మంచిది, లివర్కి మంచిది, మళ్ళీ హార్ట్కి మంచిది, ఒళ్ళు తగ్గడానికి మంచిది, మంచి కండపుష్టి అంటే బలం గట్టి పట్టడానికి, ఎదిగే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా మంచిది, వర్క్ చేసే వాళ్ళకి అందరికి కూడా అనమాట. ఓకే, ఇది చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందన్నది. ఇలాగా మామూలుగా చిక్కటి పప్పుచారులా ఉంది కదా, దీన్ని ఇప్పుడు మూత పెట్టేసేసి చాలాసేపు ఒక అరగంట వరకన్నా అవుతుందేమో తెలియదు, నేను మూత పెట్టి అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ కలుపుకుంటూ ఉడకబెడతాను అనమాట. ఉడకబెట్టిన తర్వాత మీకు ఏ కన్సిస్టెన్సీలో తీస్తున్నానో లాస్ట్లో ఏమి యాడ్ చేస్తున్నానో చెప్తాను. ఓకే, చూడండి ఇప్పుడు టేస్ట్ చూసాను అనమాట. అంటే ఉడకబెట్టక ముందు కొంచెం టేస్ట్ చూసుకుంటే బాగుంటుందని, ఉప్పు అస్సలు లేదు, అందుకని ఇప్పటికీ ఒక 2 టీ స్పూన్స్ అంటే 1 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ అనమాట వేసుకున్నాను. తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు. అలాగే కొంచెం కారం కూడా కావాలనిపిస్తుంది, అందుకని మనకి పచ్చడి కారాలు ఉంటాయి కదా, అది వేస్తున్నాను అనమాట, 1 టేబుల్ స్పూన్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఒక ½ an hourగా ఇది ఇలాగే ఉడుకుతూనే ఉంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఎంత బాగా చిక్కబడింది చూసారా, ఇది ఇలా మంచి వాసన అనమాట, చక్కని గుమగుమలాడుతోంది. ఇందులో మనం పెద్దగా వేసిన వస్తువులు కూడా ఏమీ లేవు కదా, అయినప్పటికీ కూడా చాలా చాలా బాగుంది. అంటే ముఖ్యంగా ఉలవచారు స్మెల్ అనమాట, ఎంత బాగుందంటే. ఇప్పుడు మీకు ఇంకా దీంట్లో ఫైనల్గా ఏం వేయాలో చూపిస్తా. మెయిన్గా వేసుకోవాలి తప్పకుండాను. చూడండి, నేను 1 కప్పు ఉలవలు నానబెట్టాను కదా, దాంతో నాకు కొంచెం ఎక్కువగానే, అంటే క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది. మీరైతే ఒక 1/2 కప్పుతో స్టార్ట్ చేసుకోండి. 1/2 కప్పు ఉలవలు తీసుకుని దానికి తగినట్టుగా చింతపండు, ఉప్పు, కారమే కదా, చాలా చాలా ఈజీగా మీ టేస్ట్కి తగినట్టుగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. బెల్లం అనేది మస్ట్ అనమాట. అసలు ఈ బెల్లం వేయకపోతే దీని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే బెల్లం చాలా చాలా మంచిది, మనకు కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవటం మూలన, ఎక్కువ కాదు కదా ఇదంతా, కొంచెం కొంచెంగా మనం తీసుకోవటం మూలన బ్లడ్ ప్యూరిఫికేషన్ చాలా బాగుంటుంది, జలుబులు దగ్గులు రాకుండా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఉలవచారు చేసేటప్పుడు చాలా ఎమోషనల్గా ఉంది, ఎందుకంటే నేను చాలా బెనిఫిట్స్ దీని మూలన రీప్ చేశాను. ఆపరేషన్స్, హాస్పిటల్స్ ఇలాంటివి లేకుండా డాక్టర్ గారే నాకు చెప్పి చాలా మెయిల్ చేశారనమాట. అది మెయిన్గా తప్పకుండా చేసుకోండి. ఇదిగో ఇంత ఇలా, దిస్ ఈజ్ ద కన్సిస్టెన్సీ, చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలిపోతుంది. ఇది రైట్ కన్సిస్టెన్సీ, ఇలా ఉండాలి ఉలవచారు. ఓకే, చాలా చాలా బాగుందన్నమాట. మీకు చెప్పాను కదా, కొంచెం కారం కూడా, ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. మనం చూసుకుని టేస్ట్కి తగినట్టు చేసుకోవటమే, కాకపోతే చాలా సులభంగా చేసుకోవచ్చు. జస్ట్ ఉలవలు నానబెట్టి అది ఉడకబెట్టి రుబ్బి తాలింపు వేసుకోవటం, అంతకన్నా ఏం లేదు కదా. మనకి ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు ఇలాంటి ఫుడ్ చేసి పెట్టుకుంటే ఈ చలికాలంలో వచ్చే రోగాలన్నిటికీ కూడా రోగనిరోధక శక్తి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఓకే, తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, ఇంక ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇది మనం చక్కగా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డియర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.